గారు మనం ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం మనం రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. కాంగ్రెస్ నాయకులు ఏంటి రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే స్పెక్యులేషన్స్ చేస్తున్నామో అది వాస్తవానికి కేటీఆర్ గారు ఏదైతే ఉన్నదో యాక్చువల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా అది వాస్తవం. అది ఎగ్జాక్ట్లీ ఈజ్ టేకింగ్ వాట్ ఈస్ ద డిసిషన్స్ ఈజ్ టేకింగ్ దట్స్ ఎ పర్ఫెక్ట్ వన్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ఏ ఫాదర్గా ఒక పెద్ద బాస్ లాగా కేసీఆర్ దాన్ని సర్వీలెన్స్లో పెట్టుకున్నారని చెప్తున్నారు. కాకపోతే ఒక విషయం మాత్రం దానికి సంబంధించిన సతీష్ గారు కూడా తర్వాత మనం జవాబు చెప్పాల్సి ఉన్నది. కుటుంబ పాలననే మనం తీసుకెళ్తున్నామా అంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి కానివ్వండి, భారతీయ రాష్ట్ర సమితి కానివ్వండి, ఏదైతే ఉన్నదో ఆవిర్భావం సమయంలో ఎప్పుడైతే చెప్పారో ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు కుటుంబానికి సంబంధించిన వారినే దానికి నాయకత్వం వహించాలి అనే దిశగా వెళ్తున్నారు. ఈ విషయంపై రామచంద్ర గౌడ్ గారు మీరేమంటారండి? నమస్కారం సార్ అందరికీ. సార్ గో హెడ్ సార్ ప్లీజ్. ముఖ్యంగా అలియాస్ టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉద్యమ పార్టీగా వచ్చిన రోజు మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరు కలిసి చేసిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే, నేను తప్ప నా కుటుంబ సభ్యులు ఎవరు రారు, వాళ్ళు అమెరికాలో ఉన్నారని చెప్పారు. తర్వాత తెలంగాణ వచ్చిన 2014 తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడనే మాట చెప్పాడు. ఎన్నో మాట ఇచ్చి మాటలు తప్పిండు. దాంట్లో తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తా అనే మాట ఇచ్చిండు. అప్పుడు ఆలే నరేంద్ర గారిని మోసం చేశాడు, విజయశాంతి గారిని మోసం చేశాడు. అదే రకంగా గాదే ఇన్నయ్య గారిని, జయశంకర్ గారిని, తర్వాత కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని, ఎంతో మందిని, కోదండరాము గారిని, మేధావులందరినీ పక్కకు పెట్టి ఈరోజు కేటీఆర్ గారు వస్తే పర్లేదు, అది కేటీఆర్ ఆయన సొంత నిర్ణయము, ఆ పార్టీలో ఆయన అధ్యక్షుడు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్, పర్లే. కానీ కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చేసింది ఏమున్నది? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇంతో అంతో కష్టపడ్డది హరీష్ రావు కావచ్చు, ఇంకా వేరే కార్యకర్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అదే రకంగా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి రావడం అనేది వాళ్ళ అంతర్గత విషయమైనా కానీ ఈరోజు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమాల్లో ఉత్సాహంగా లేడు. ఈరోజు కూడా మొన్న నెల రోజుల ముందు నేను ప్రతిపక్ష పాత్ర వహించి ఈ రోజు నుంచి ఏదో చేస్తా అని పబ్లిక్లో వస్తా అని చెప్పాడు. ఆ రోజు నుంచి కూడా పబ్లిక్లో రాలేదు. పర్లే, అతను రాకున్నా ఎవరికైనా బాధ్యతలు ఇచ్చినా పర్లేదు. ఆ కేటీఆర్ గారికి ఇచ్చినా, హరీష్ రావు గారికి ఇచ్చినా, ఇంకెవరికి ఇచ్చినా కానీ ప్రతిపక్ష పాత్ర అనేది లేకుండా ఉన్నది. ప్రతిపక్ష పాత్ర వహించి వాళ్ళు చేసే ప్రజాస్వామ్యంలో అందరు ఉంటే బాగుంటుంది. అదే రకంగా బీజేపీ వాళ్ళు ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, అదే రకంగా ఇంకే పార్టీ సిపిఐ సిపిఎం పార్టీ ఉన్నా, ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి జరిగే నష్టాలను, కష్టాలను వాళ్ళకు ప్రజలకు ఏం కావాల్సింది అనేది తీసుకువెళ్తే బాగుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టాలతో, ఆర్థిక మాంద్యంలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఒక్కొక్క దాంట్లో అంటే ఇరిగేషన్లు అయినా ఇంకేదైనా కానీ మామూలుగా 5% ఇంట్రెస్ట్ దొరికే దగ్గర 11%, 10 to 11% ఇంట్రెస్ట్ గా మితిగా తీసుకొచ్చి ఆర్థిక భారాన్ని తెలంగాణ ప్రజల్లో వేసిండ్రు. దాన్ని బాధ్యత ఈ కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన అనాలోచిత చర్యల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా ఉంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం కావాల్సిందో అది తీసుకొస్తాము. మాకు ఎదుటిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరున్నా అభ్యంతరం లేదు. కేటీఆర్ రాని, హరీష్ రావు రాని, ఇంకెవరు వచ్చినా సరే, కానీ ప్రతిపక్ష పాత్రను ఫుల్ఫిల్ గా చేస్తే బాగుంటది. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటది అనేది వాళ్ళు సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే విషయంపై జితేందర్ గారు